హాయ్ ఫ్రెండ్స్. నార్త్ ఇండియాలో జరిగిన ఘటన ఇది. ఇది ఎట్లాంటిదంటే ఒక తల్లి కొడుకు కోసం ఎంత తప్పిస్తుందో అనేది ఈ స్టోరీలో ముఖ్యమైనది. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది. లాస్ట్ చివరి దాకా చూడండి, మీకు తెలుస్తుంది ఏందనేది. ఏంది తల్లి కొడుకు కోసం తప్పించినది ఘటన ఏంది, ఈ నిజ జీవిత ఘటన ఏంది, ఇది తెలుసుకోవాలంటే మన భూతాల దీవికి వెళ్తే కానీ తెలీదు. ఇక మనం వెళ్దామా మన భూతాల లోకానికి. ఆ భూతాల్లోకి వెళ్తే ఏమిందంటే ఓ ఊర్లో, అంటే నార్త్ ఇండియాలో లాడ్గంజ్ అనే ప్లేస్ అనమాట. అయితే అక్కడ నితిన్ అనే యువకుడు బీపీఓ కాల్ సెంటర్ దాంట్లో పనిచేస్తాడు. బీపీఓ కాల్ సెంటర్లో అతను చేసే పని టెక్నీషియన్గా పనిచేస్తాడు. ఆ టెక్నీషియన్గా పనిచేసే ఆ నితిన్కి ఎదురైన ఘటన ఇది. హ్యాపీగా జాబ్ చేసేవాడు. అయితే ఒక రోజు ఏమైందంటే పడుకొని, సాధారణంగా వాళ్ళ ఆఫీస్ టైం 10 o'clock వెళ్ళాలి, కానీ అతను పడుకొని 11 o'clock లేచాడు. లేచి ఆఫీస్ ఫోన్ చేసి, అయ్యో సార్ ఇంత లేట్ అయిపోయింది, నేను ఇప్పుడు లేసాను నిద్రలకించి, నైట్ లేట్ అయింది, మరి ఇప్పుడు నేను రావాలన్నా వద్దా, నా అవసరం ఏమైనా ఉందా అంటే, మరి నువ్వు ఇప్పటికీ చాలా సెలవులు పెట్టావు కదా, ఖచ్చితంగా రావాలి అంటే, ఓకే సార్ నేను బయలుదేరి వస్తాను 1 hourలో అంటే, లేదు లేదు ఇప్పుడు వద్దు, నువ్వు నైట్ షిఫ్ట్ చేయని చెప్తాడు. అసలు నితిన్ ఎప్పుడు నైట్ షిఫ్ట్ చేసినవాడు కాడు. అసలు ఆయనకు నైట్ షిఫ్ట్ అంటే ఇష్టం ఉండదు. అసలు ఈ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడే ముందే చెప్పాను నేను నైట్ షిఫ్ట్లు చేయను అని చెప్పేసి. అప్పుడు సార్ ఏం చేశాడంటే ఇతనితో ఉదయం పూటనే గట్టిగా పని చేయించేవాడు, నైట్ షిఫ్ట్లు పెట్టలేడు అతను అన్నట్టే. నితిన్ డే అంతా నాతో ఎంత పని చేయించినా పర్లేదు, కానీ నేను నైట్ షిఫ్ట్లు మాత్రం నేను చేయలేను అన్నాడు. సరే అప్పుడు నుంచి అలా కొనసాగింది. అయితే ఈ ఒక్కసారి నైట్ షిఫ్ట్ చేయని చెప్పి యజమాని చెప్తే సరే అని చెప్పుకున్నాడు. ఇక నైట్ ఈవినింగ్ టైం అయింది అంటే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇక నువ్వు రావాల్సిందే, బయలుదేరు, అతను వెళ్ళిపోయాడు, మార్నింగ్ షిఫ్ట్ అతను ఇందాకే వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఫోన్ వస్తుంది అలా బాస్ నుంచి. ఇక నితిన్ ఏం చేస్తాడు, వెళ్ళి ఆఫీస్కి వెళ్తాడు, చేస్తాడు. ఇక వెళ్ళేసిన తర్వాత చేసేసరికి మధ్యరాత్రి 3 గంటలకు వాళ్ళ బాస్ వచ్చి ఏమంటాడంటే, చాలించు ఇక వెళ్ళిపో అంటాడు, ఇంటికి వెళ్ళిపో మళ్ళీ అంటాడు. ఇక బాస్ చెప్పాడు కదా అని చెప్పేసి హ్యాపీగా ఎగురుకుంటూ మెల్లగా ఆ మధ్యరాత్రి 3 గంటలకు బయలుదేరాడు. కంపెనీకి ఇతని ఇంటికి ఒక అరగంట దూరం. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ రోడ్డు ఎలా ఉందంటే లైట్లు ఉన్నాయి, సాఫ్ ఉంది రోడ్డు, మంచి రోడ్డు, క్లీన్గా నీట్గా ఉంది, లైట్లు మస్తు లైట్లు ఉన్నాయి. కాకపోతే ఇతనికి ఎలా ఉందంటే అది చిమ్మ చీకట్లో నడుస్తున్నట్టుగా ఫీలింగ్ వచ్చిందండి. అలాగే అటు ఇటు దిక్కులు చూస్తూ చిమ్మ చీకట్లో నడుస్తున్నాడు. అంటే అతనికి అలా అనిపిస్తుంది, కానీ అక్కడ చూస్తే స్ట్రీట్ లైట్లు ఫుల్ లైట్స్ పెట్టారు, మొత్తం ఆ రోడ్ నిండా లైట్లే ఉన్నాయి. అతనికి అలా భయమైంది. అసలు ఎవ్వడు కాదు కదా, కనీసం కుక్కలు కూడా కనబడలేవు. అంత 3 గంటల రాత్రి బయలుదేరి వస్తుంటే ఎవ్వరిలో లేరు. మెల్లగా వస్తుంటే ఎదురుగా ఒక ముసలావిడ వస్తుంది. ఆమెను చూసి నితిన్ ఒక్కసారి షాక్ అయిపోతాడు, హడలిపోతాడు. ఇంత చుట్టుపక్కల చూస్తే ఎవ్వరూ లేరు దూరంగా. మరి ఇంతసేపట్లో, ఇంత క్షణాలలో ఎప్పుడైనా నా దగ్గర నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చినా అడిగితే అప్పుడు ఆమె అంటుంది, మా కొడుకుకి ఇట్లా యాక్సిడెంట్ అయింది, మా కొడుకుని హాస్పిటల్ వేశారు, నా కొడుకుకి ట్రీట్మెంట్ చేయించాలి, నేను మందులు తీసుకురావడానికి వచ్చాను, వాళ్ళు ఇంకా చేయలేరు ట్రీట్మెంట్, నాకు ఎట్లైనా హెల్ప్ చేయని చెప్పేసి తల్లి వేడుకుంటే నితిన్కు ఎమోషనల్ అయిపోయాడు పాపం. తనకు కూడా తన తల్లి గుర్తుకొచ్చి కంటతడి పెట్టి ఎమోషనల్ అయిపోయాడు. అరే ఎట్లనా చెప్పేసి సరే నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి తన వెంట వెళ్ళాడు. అక్కడ దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో తీసుకెళ్తే లోనికి వెళ్ళాడు. చూస్తే అతని కొడుకుకి పడిపోయి ఉన్నాడు, అక్కడ దెబ్బలు తగిలాయి, కొంచెం బ్లడ్ వెళ్తుంది. అది చూసిండు. ఆ దృశ్యాన్ని చూసి ఆ లోనికి వెళ్ళి చూసిండి. అక్కడికి చూస్తే 3 నర్సులు ఉన్నారు, ఎవరి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మిగతా పేషెంట్ అక్కడ పంచమే పడుకొని ఉన్నాడు. ఈ తల్లి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి చెప్పింది పలానా చోట అక్కడ ఉన్నాడని చెప్పేసి. పోయిండు, చూస్తే అక్కడ దెబ్బలు తగిలినాయి, పడేస్తున్నారు, అసలు ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేరు, కనీసం అతనికి ఏ ట్రీట్మెంట్, కనీసం ఆ బ్లడ్ని తుడవని కూడా తుడవని క్లీన్ చేయలేదని చెప్పేసి నితిన్ గట్టిగా అరిచాడు. ఏం చేస్తారు మీరు, ప్లాన్కి ఇట్లా అయింది కదా, పాపం వాళ్ళమ్మ బాధపడుతుంది అంటే, అయ్యో ఇందాకే వాళ్ళమ్మ మందులు తెస్తాను ఇంతవరకు రాలేదు అని చెప్పేసి చెప్పింది. అట్లనే డబ్బులు తీసుకొస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, మేము ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామంటే, అసలు మీకు ఏమైనా బుర్ర ఉందా, ఏమైనా ప్రాణం ముఖ్యమా, డబ్బులు ఎలాగైనా వస్తాయి మీకు, ముందు ట్రీట్మెంట్ చేయాల్సిందంటే, సార్ ఇక్కడ రూల్స్ ఒప్పుకోసారా అంటే,
లేదు డబ్బు నేను ఇస్తాను, మీరు చేయండి ట్రీట్మెంట్ అని చెప్పేసి నితిన్ చెప్తే సరైనప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నర్సులు ఏమన్నారంటే పెద్దగా దెబ్బలు ఏం తగలలేవు, సాధారణంగా దెబ్బలు తగినాయి, ఒక 2-3 రోజులు కోలుకుంటారులే, డిశ్చార్జ్ చేసేస్తామని అన్నారు. అప్పుడు నితిన్ అదే విషయం బయటకు వచ్చి తన తల్లికి చెప్తాడు, ఆ యాక్సిడెంట్ అయిన అబ్బాయి తల్లికి. ఆ ముసలివాడికి చెప్పి, అమ్మ దెబ్బలు స్వల్పంగా తగినాయంట, పెద్ద దెబ్బలేం కాదంట, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తా అంటారు, భయపడేది ఏం లేదు, జస్ట్ దెబ్బలు తగినాయి, టెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను, వచ్చి కలుస్తాను అని చెప్పేసి ఆ తల్లికి చెప్తే ఆ తల్లి ఏడ్చి నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తుంది. నువ్వు జీవితాంతం సంతోషంగా బతుకున్నానా, సల్లంగా బతుకని చెప్పేసి ఆ నితిన్ని దీవిస్తుంది. అప్పుడు నితిన్ కూడా కాస్త కంటతడి పెట్టి, సరే అమ్మ నా ధర్మం నేను చేశాను, ఎవరైనా సరే ఆపదలున్నప్పుడు ఆదుకోవాలి, ప్రతి మనిషి ధర్మం అని చెప్పేసి నితిన్ ఏం చేస్తుంటే అక్కడ నుంచి సరే అమ్మని నేను వస్తాను మళ్ళీ రాత్రికి, ఏం ప్రాబ్లం లేదు, భయపడే అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, మీ అబ్బాయిని చూసుకో, నేను వస్తాను సాయంత్రం అని, డిశ్చార్జ్ చేసే టైంలో వస్తానని చెప్పేసి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక వచ్చేటప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా వస్తాడు. నేను ఒకరికి హెల్ప్ చేశాను కదా, ఒక మంచి ట్రీట్మెంట్ చేయించానని చెప్పి సంతోషంగా వస్తుంటాడు. అప్పటికి రోడ్డు మీద జనాలు అక్కడొకరు ఇక్కడొకరు కనపడుతూ ఉంటారు. ఇక నవ్వుతూ వస్తాడు. అప్పుడు ఏంటంటే ఇంకొకటి అమావాస్య రోజు, ఆ రోజు రాత్రి, ఆ అమావాస్య రోజు చంద్రుడు ఉన్నాడు కదా, చీకటి, ఆ చీకట్లో చంద్రుని వల్ల లైట్లు లేకపోతే కనీసం వెలుతురని ఉంటుంది, ఇక చంద్రుడు లేకపోతే ఎలా ఉంటుంది, చీకట్లో ఉంటుంది. అప్పుడే అటు ఇటు చూస్తుంటే నితిన్కు దూరంగా ఓ గ్రూప్ కనబడుతుంది, అంటే ఒక గుంపు కనబడుతుంది. ఆ గుంపులో ఏం జరిగింది చూద్దామని చెప్పేసి నితిన్ ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు. ఆడదాకా వెళ్ళి ఏం చేయిందా అని తొంగి చూస్తే అక్కడ ఎవరో మహిళ శవం కనపడుతుంది. ఏం జరిగిందా అంటే చనిపోయింది, ఇలా మందులు తీసుకోవడానికి రోడ్డు దాటుతుంటే ట్రక్ ఢీ కొట్టిందంట అని చెప్తాడు. అయితే నితిన్ చేస్తాడంటే నేను ఒక 2 అడుగులు ముందుకేసి వెళ్ళి చూస్తాడండి, ఏం లేదు, అంతే, అక్కడే దెబ్బకే హాంఫట్. నోటి మీద చేయి పెట్టుకొని ఆశ్చర్యంగా చూస్తుంటే మిగతా వాళ్ళందరూ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నితిన్ చూసి, ఈవిడ మీకేమన్నా తెలుసా, మీ చుట్టమా, మీ బంధువా అంటే, బంధువు కాదు, చుట్టం కాదు, ఒక అరగంట ముందే ఈమె నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి వాడు కొడుకు యాక్సిడెంట్ అయితే ఇట్లా చెప్పింది, అప్పుడు వాళ్ళ కొడుకుకి నేను హాస్పిటల్లో పైసలు కట్టి నేను ట్రీట్మెంట్ చేయించి వస్తున్నాను అని చెప్తే అందరూ ఇదేంటి నీవు నిన్న చూసిందని చెప్పేసి జనాలు ఎవ్వరు నమ్మరు. ఎంత చెప్పినా కూడా అదేంటి అలా చనిపోయి 5 గంటలు అవుతుంది, నువ్వు అరగంట క్రితము ఈమెతో మాట్లాడినా అంటున్నావు అని చెప్పేసి జనాలు నమ్మరు. కానీ ఇక ఆ చెప్పిన వినరు. ఇక నితిన్ అన్నాడు, ఒక మనసులో ఒక మాట అనుకుంటాడు, డబ్బును దానికి దీనికి ఖర్చు పెట్టడం కంటే ఇలా ఒక మంచి పని చేస్తే మనకి ఎంత సంతోషం, అది మనకు జన్మలకు ఉపయోగపడుతుంది ఆ పుణ్యం. అందుకే మనం సంపాదించే దాంట్లో కొద్దిగానన్నా దాన ధర్మం చేయాలని నితిన్ అనుకుంటాడు. కానీ ఆ రోజు ఇచ్చిన ఘటనకి నితిన్కి 6 నెలల దాకా మనసులోంచి పోలేదు. ఆ బాధను అలాగే దిగమింగుకుంటూ తన సొంత తల్లిని తలుచుకుంటూ అలాగే ఉండిపోతాడు. ఎందుకంటే నితిన్కి కూడా తల్లి లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చెప్తున్నాను, కానీ చెప్తుంటే కూడా నాకే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడైనా ఫ్రెండ్స్ మీరు విన్నారా, పిల్లల్ని రోడ్డున నెట్టేసిన తల్లిదండ్రులను ఎక్కడన్నా విన్నారా? వినలేరు. కానీ తల్లిదండ్రుల్ని రోడ్డు మీదకి వాడేసిన, రోడ్డు మీద తల్లిదండ్రుల్ని వదిలేసిన పిల్లలు అని చెప్పి వచ్చింది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేసిన పిల్లలని న్యూస్లు వచ్చినాయి. ఇట్లాంటి 100 లక్షల న్యూస్లు, 1000 న్యూస్లు వచ్చినాయి. కానీ పిల్లల్ని రోడ్డు మీద వదిలేసిన తల్లిదండ్రులు, పెద్దయిన పిల్లలని ఏమంటారు, చదువుకుంటున్న పిల్లల్ని రోడ్డు మీదకి ఎత్తేసిన తల్లిదండ్రులు అని మెడలు బట్టి బయటికి నూకేసిన తల్లిదండ్రులు ఎక్కడన్నా న్యూస్ వచ్చిందా ఫ్రెండ్స్ మీకు? నాకైతే ఇంతవరకు ఇటువంటి న్యూస్ లేదు. ఎందుకంటే కన్నపేగు ఎలాంటిదంటే తల్లికి ఏం జరిగినా సరే భరిస్తానంటుంది, చివరకు ప్రాణం పోయినా భరిస్తా అంటుంది, కానీ కొడుకు మీద మాత్రం ఈగని వాళ్ళని ఇవ్వదు ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను. ఇక చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, మన కోసం తప్పించేది ఎవ్వడు కాదు, మనవాడు ఎవ్వడు కాడు, మన బంధము ఎవ్వడు కాదు, తల్లి తండ్రి, మనకి దారి చూపే గురువు దైవం. ఆనాడు చెప్పిన మాటలు ఇప్పటికి కూడా అవే, ఆనాడు చెప్పిన విలువైన మాటలు ఇవి. తల్లి తండ్రి గురువు దైవం ఊకనే లేదు. అందుకే కన్న తల్లిదండ్రులు నేను ఎప్పుడే కానీ ప్రేమించాలి, వాళ్ళని ఆరాధించాలి, కానీ మనసు బాధ పెట్టద్దు, చేయొద్దు.
తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ పేరెంట్స్. ఫ్రెండ్స్, అందుకే ఎప్పుడైనా సరే మనిషి ఉన్న రోజులు విలువ తెలియదు. ఆ మనిషి కనబడకుండా పోయినప్పుడే ఆ విలువ తెలుస్తుంది. అందుకే ఎవరినైనా సరే కించపరచొద్దు. మనకు ఉన్నది కానీ ఎదుటోడికి లేదు కదా అని కించపరచడం మాత్రం చేయకూడదు. ఇలాంటి ఘటనలు నేను చాలా వరకు చూశాను. ప్రతి చోట మనుషులు వాడికి ఉన్నదని ఎదుటోడికి లేదని కించపరుస్తుంటారు. సన్నాసులు, దరిద్రులు అట్లా ఉంటారు జనాలు. కానీ ఇట్లాంటి ఘటనలు చాలా జరిగినాయి. చాలా చోట్లలో కూడా నేను విన్నాను, పిల్లలు తల్లిదండ్రులు చనిపోతే కూడా ఆత్మరూపంలో పిల్లల దగ్గరికి తరచుగా వచ్చిపోతుండే వాళ్ళంట. ఇలాంటి స్టోరీలు విన్నాను. కాకపోతే ఏంటంటే ఇలా చెప్తే విన్నాను తప్ప నేను మొత్తం పూర్తిగా ఏం జరిగిందనేది నాకు తెలియదు. చెప్పలేరు వాళ్ళు. వాళ్ళకి అమ్మనాన్న కూడా రాత్రిపూట ఇట్లా ఆత్మలాగా వచ్చిపోతారంట, పిల్లల కోసం కనబడతారంట, ఏవో శబ్దాలు వస్తాయంట అని చెప్పారు. కానీ పూర్తిగా ఏం స్టోరీలు నాకు చెప్పలేరు. అందుకే నేను ఇక్కడ ఛానల్లో పెట్టలేదు. నేను ఏది వస్తారంట ఇట్లా పిల్లల కోసం తల్లిదండ్రులు వచ్చిపోతారంట అన్నారు తప్ప స్టోరీ మాత్రం తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా పెట్టేవాడిని. ఇక అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, నేను ఎందుకంటే ఈ ఎమోషనల్ అయిపోయాను ఈ వీడియో పెట్టి. మనము తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే చూడు, వాళ్ళు మన తల్లిదండ్రులు ఎప్పుడైనా మన చెడు కోరరు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు చెడు కోరరు, అస్సలు కోరరు. చూడండి, ఆత్మరూపంలో కూడా వాళ్ళు వచ్చి చూసిపోతున్నారంటే వాళ్ళ ఆత్మ ఎంత కొట్టుకుంటుంది పిల్లల మీద అర్థం చేసుకోండి. అలా ఈ స్టోరీ వింటుంటే కూడా నాకు ఫస్ట్ ఎమోషనల్ అయిపోయాను నేను. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలి, వాళ్ళు పోయాక మనం ఏం చేయాలి. ఏదైనా బతుకున్నప్పుడు అంటే వాళ్ళు ఉన్నప్పుడే మనకు తెలియదు విలువ, వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది. అందుకే బతుకున్న రోజులు బాధ పెట్టకుండా చూసుకోవడం మన ధర్మం, అంతే. ఇక ఉంటా ఫ్రెండ్స్. మరి జై భవానీ మాత, జై జగన్మాత. ఓకే ఫ్రెండ్స్, బాయ్.